యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామానికి మహిమ కలుగును గాక. చదం చేతులెత్తిశారుగా ఆమేన్. చపాలి గట్టిగా ఆమేన్. మీ శిరస్సులు పైకెత్తండి. పరిశుద్ధ గ్రంథం చదువుతున్నప్పుడే మీ తల బైబిల్ మీద, లేఖనం మీద ఉంచండి. వర్తమానం వింటున్నప్పుడు ఏ దైవజనుడు నిలబడి మాట్లాడినా మీ కన్నులు ప్రకటిస్తున్న వాని వైపు ఉంచడం మీకు మంచిది. ఉపవాసాలు ముగించుకొని దేవుని సన్నిధానంలో క్షేమంగా ఆయన సన్నిధానంలో మరొక ఆదివారం దేవుని మందిరావరణంలో ఆరాధించుకునే భాగ్యాన్ని దేవుడు మనకిచ్చినందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉపవాసాలు ఎంతమందికి ఆశీర్వాదకరంగా మారాయో కాలమే బయలుపరుస్తుంది. ఒక విత్తనం వేసిన తర్వాత ఆ విత్తనంలో సారం ఉందో లేకపోతే మాడిపోయిందో ఎప్పుడు తెలుస్తుందంటే కొన్ని దినాల తర్వాత అది మొలిస్తే, అది ఒక పూతగా, పుష్పంగా, కాతగా కనుక కాస్తే వేసిన విత్తనంలో సామర్థ్యం ఉంది. ఒకవేళ విత్తనం వేసాం, చాలా ప్రయాసపడ్డాం, కానీ ఆ విత్తనం ఎలాంటి రూపము ధరించుకొని బయటకు రాకపోతే ప్రయాసం వ్యర్థమైపోయినట్టే. ఈ ఉపవాసాలు మీరు ఎందుకు చేశారో, ఉపవాసాల్లో మీరు ఏం ప్రార్థన చేశారో, ఏవి మార్చుకోవడానికి ప్రభు దగ్గర ప్రయత్నం చేశారో, ఏవి పొందుకోవడానికి ప్రభు దగ్గర ప్రార్థన చేశారో అవన్నీ మీరు బాగా ఎరిగిన ప్రజలు. నువ్వేం ప్రార్థన చేశావో నీకంటే ఎక్కువగా ఇంకెవరికి తెలియదు. అయితే ఉపవాసాల ద్వారా ఒక దైవికమైన ఆశీర్వాదం, నూతన దీవెన, ఒక మార్పు, ఒక మాటలో చెప్పాలంటే ఒక మార్పు. అది మన కుటుంబ వ్యవస్థలో కావచ్చు, మన వ్యక్తిత్వ జీవితంలో కావచ్చు, మన ఆత్మీయ జీవితంలో కావచ్చు. మార్పు అనేది రాకపోతే ఆ ఉపవాసాలు ఫెయిల్ అయిపోయినట్టే లెక్క. చెప్పండి, ఏమైపోయినట్టు? ఫెయిల్ అయిపోయాయి అంటే అర్థం ఏంటంటే సంవత్సరం అంతా చదివి నువ్వు యాన్యువల్ ఎగ్జామ్లో పాస్ కాకపోతే సంవత్సరం అంతా పడ్డ ప్రయాసం అంతా పోయినట్టే లెక్క. ప్రయాసం అనేది ప్రతిరోజు కష్టపడ్డావు, కానీ రిజల్ట్ అనేది రాకపోతే నీ ప్రయాసం వ్యర్థమే. దేవుని వాక్యం మనకు అదే నేర్పిస్తుంది. ఈ ఉపవాసాల ద్వారా మీ జీవితాల్లో ఏం మార్చుకున్నారు, ఏ లోపాలు సవరించుకున్నారు, ఎలా ఉండాలని నిర్ణయం చేసుకున్నారో మీకు తెలవాలి. ఏమి నిర్ణయం చేసుకోలేదు, ఏం మార్చుకోలేదు, ఏం మార్పు మాకు అవసరం లేదు అని అనుకొని జస్ట్ క్యాజువల్గా ఉపవాసాలు ఉన్నారు అని అంటే మీ ఉపవాసాలు మీ జీవితానికి ఆశీర్వాదకరంగా ఏమాత్రం మారవి. అవి మీ జీవితంలో ఫెయిల్ అయిపోయినట్టే లెక్క. హల్లెలూయా. చేద్దాం సంతోషంగా హల్లెలూయా. చపాలి గట్టిగా హల్లెలూయా. ఒక దైవజనుడైనటువంటి పౌలు తన సంఘాన్ని, తన నడిపిస్తున్న పరిచర్యను, తన చేతికి అప్పగించబడిన విశ్వాసుల జీవితాల కొరకు ఒక ప్రత్యేకమైన ప్రార్థన దైవజనుడు చేస్తున్నాడు. ప్రతి దైవజనుడు సంఘ బిడ్డలైన మీ అందరి కొరకు ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసే అనుభవాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. మీ ఆరోగ్యాల కొరకు ప్రార్థించాలి, మీ చేతి పనుల కొరకు ప్రార్థించాలి, మీ కన్న పిల్లల భవిష్యత్తు కొరకు ప్రార్థించాలి, మీ ఆత్మీయత కొరకు ప్రార్థించాలి. ఇంకా మీ అందరూ మహిమ గలిగిన రేపు రాకడలో ఎత్తబడేటట్టుగా మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోవాలి అన్న ఆశతో కూడా ప్రార్థన చేస్తాడు. ఇప్పుడు ఒక దైవజనుడు అనేకమైన ప్రార్థన మనవులు, సేవకుడు ఆయన సముఖంలో, దేవుని సన్నిధానంలో
ప్రార్థన చేస్తాడు, కానీ ఆ ప్రార్థన ఒక విత్తనంగా కొంతమంది విశ్వాసుల జీవితాల్లో ఫలభరితంగా మారుతుంది. కొంతమంది జీవితంలో అది ఆశీర్వాదకరంగా మారదు. కారణం, విత్తనం చల్లేవాడి చేతిలో ఏమీ లేదు. విత్తనం పడ్డ నేల మీద విత్తనం యొక్క భవిష్యత్తు ఆధారపడింది. విత్తనాలు చల్లుతున్నవాడు చల్లినప్పుడు త్రోవ పక్కలో పడ్డ విత్తనాలు ఉన్నాయి, ముళ్ళ పొదల్లో పడ్డ విత్తనాలు ఉన్నాయి, రాతి నేలలో పడ్డ విత్తనాలు ఉన్నాయి. విత్తనాలలో మార్పు ఏమీ లేదు. విత్తనాలలో సామర్థ్యం అంతా ఒకటే. ఏ నేల అయితే దున్నబడి సారంగా మారుతుందో ఆ నేలలో పడ్డ విత్తనం బైబిల్ చెప్తుంది 30 అంతలుగాను 60 అంతలుగాను 100 అంతలుగా ఫలిస్తుంది. విత్తనం త్రోవ పక్కలో పడ్డప్పుడు ఫలం లేదు. విత్తనం ముళ్ళ పొదల్లో పడ్డప్పుడు ఫలము లేదు. విత్తనం రాతి నేలలో పడ్డప్పుడు ఫలము లేదు. విత్తనమంతా ఒకే గంప, కానీ నేలలో ఆ సారం లేనప్పుడు విత్తనం ఫెయిల్ అయిపోతుంది. దేవుని సేవ ఒకటే, ప్రకటిస్తున్న దైవజనుడు ఒకటే. ఇక్కడ కూర్చున్న మీ అందరూ ఒకే స్వరం వింటున్నారు, ఒకే ఉపదేశంలో ఉంటున్నారు, ఒకే దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. అయితే నీ హృదయం దున్నబడిన నేలగా, గచ్చ పొదలు ముళ్ళ పొదలు తీసివేసుకొని ఒక వ్యవసాయదారుడు దున్నినప్పుడు చదును చేయబడిన నేలగా గనక నీ హృదయం నీవు మార్చుకుంటే, దేవుని వాక్యం నీ హృదయం అనే నేలలో పడి అదొక ఆశీర్వాదకరమైన పంటగా మారుతుంది. హల్లెలూయా. నీ హృదయం ముళ్ళ పొదలతో, లోక సంబంధమైన శాపగ్రస్తమైన ఆలోచనలతో, ఏదో వచ్చామా పోయామా అన్న భావజాలంతో దున్నబడకుండా కఠినమైన రాతి నేలగా గనక ఉంటే ఎన్ని విత్తనాలు చల్లినా అక్కడ పంట వచ్చేది లేదు. ఆ జీవితం, ఆ స్థలం పచ్చగా మారేది ఏమీ లేదు. అందుకనే 10, 20 సంవత్సరాలు చాలామంది విశ్వాసులు దేవుని మందిరానికి వస్తున్నారు, కానీ నీ పక్క విశ్వాసి బాగుపడుతున్నాడు, నీవు మాత్రం అలాగే ఎండినట్టుగానే ఉంటావు. నీ తోటి విశ్వాసి అభివృద్ధి పొందుతున్నాడు, నీ జీవితంలో ఆర్థికంగాను ఆత్మీయంగాను ఏ కోణంలోనూ ఒక ఆశీర్వాదం అనేది లేకపోయేసరికి, ఎందుకు విత్తనాలు చల్లుతున్న వారు సేవకుడు ఒకడే, ప్రార్థిస్తున్న దైవజనుడు ఒకడే, సంఘం ఒకటే, మరి ఎందుకో కొంతమంది బాగుపడుతున్నారు, కొంతమంది అలాగే ఉంటున్నారు అని అంటే కారణం ఆ మనుష్యుడి యొక్క జీవన విధానంలో ఉన్న లోపం. హల్లెలూయా. నీవు మారినంత కాలం, నీవు మార్చుకోనంత కాలం నీ జీవితాన్ని ఎవడు బాగు చేయలేడు. చాలా జాగ్రత్తగా నా మాటలు వినండి. దేవుని సన్నిధానంలో ఉపవాసాలు ఉన్నారు. ఇలాంటి ఉపవాసాలు ఇంకా 100 ఏళ్ళు నువ్వు చేసినా నీ జీవన విధానంలో మార్పు అనేది నువ్వు తెచ్చుకోకపోతే నీ ఎంటికలు లోడిపోతే రేపు నువ్వు మట్టికి మన్న అయిపోయినా నీ జీవన విధానంలో ఒక ఆశీర్వాదాన్ని నువ్వు కళ్ళారా చూడలేవు. అందుకనే మరొకసారి దేవుని సముఖంలో నేను మీకు గుర్తు చేస్తున్నాను. ఒక దైవజనుడు తన సంఘం కొరకు ఒక ప్రత్యేకమైన ప్రార్థన దైవజనుడు చేస్తున్నాడు. ఆ ప్రార్థన ఏంటి? ఆ ప్రార్థన ఏ భావంతో చేస్తున్నాడో, ఏ ఆశతో సేవకుడు కన్నీళ్లు విరుస్తున్నాడో ఒక మాటను నేను ఈరోజు మీ ముందు పెడతాను. అపోస్తులు అయినటువంటి పౌలు ఎఫెసీ సంఘానికి రాసిన పత్రిక, ఎఫెసీ పుస్తకం 3వ అధ్యాయం 14వ వాక్యాన్ని ఒకసారి స్పష్టంగా చదువుదాం. ఏ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని, ఇదిగో నేను మోకరించి, మీరు సంగమా, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి
ఆయన ఆత్మ వలన మీరు బలము పొందవలనని నేను ప్రార్థిస్తున్నాను. హల్లెలూయా. వాల్యూ మెన్స్. హల్లెలూయా. చదమసలు చేతులు ఎత్తుషారుగా. హల్లెలూయా. ఒక దైవజనుడి యొక్క ప్రార్థన వినండి. దేవుని నమ్మిన నీ జీవితంలో ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితులు అన్నీ ఆయన ఖచ్చితంగా మారుస్తాడు. దానికి తిరుగులేదు. ఇంకా ఒక మాట చెప్పాలంటే అవి మనం అడగకపోయినా చేస్తాడు. అవి అడిగే అవసరం ఏమీ లేదు. ఒక పసిబిడ్డగా నీ కౌగిల్లో ఎత్తుకున్న నీ కుమారుడు కోసం, కుమార్తె కోసం వాడు పుట్టగానే, అమ్మా నా కొరకు ఏమన్నా బ్యాంక్ బ్యాలెన్స్ చేస్తున్నావా, ఫిక్స్డ్ డిపాజిట్స్ చేస్తున్నావా, నా కొరకు ఏమన్నా ప్రాపర్టీ పోగు చేస్తున్నావా అని ఒక పసిబిడ్డ తండ్రికి తల్లికి అడిగే అవసరత ఏమీ లేదు. ఒక జ్ఞానము కలిగిన తల్లి తండ్రి కన్నటువంటి తన పిల్లల విషయంలో ఆలోచన కలిగి, రేపు నా పిల్లలు భవిష్యత్తులో ఒక ఆశీర్వాదకరమైన స్థాయిలో ఉండాలని వారి కడుపు కట్టుకొని వారి భవిష్యత్తు కొరకు ఎంతో కొంత కూడబెడతాడు. ఇది ప్రతి తండ్రి ప్రతి తల్లి చేసే పనే. ఒక భూమి మీద సాధారణమైనటువంటి జీవనాన్ని చేస్తున్న మనమే మన పిల్లల కోసం అంత ఆలోచించగలిగితే, వారు అడగకపోయినా వారి గురించిన ఉన్నతమైన దృక్పథం మనం ఎలా కలిగి ఉంటామో, మనం బలహీనులమై గొప్ప గొప్ప ఆలోచనలు మనం చేసినప్పటికీ మనం ఆరాధిస్తున్న దేవుడు ఆయన బలవంతుడు. ఆయన ఏమైనా మన జీవితాల్లో చేయగలడు. మన పిల్లలకు అనుకున్నవన్నీ మనం చేయలేమేమో, కానీ ఆయన ఏమనుకున్నా అవన్నీ మన దేవుడు మన జీవితంలో చేయుటకు ఆయన సమర్థుడు. హల్లెలూయా. మన దేవుడు మన అక్కర్లు, మన అవసరతలు, అందుకే లేఖనం అంటుంది మీకేం కావాలనో మీ తండ్రికి బాగా తెలుసు. వాటిని నువ్వు అడిగినా అడగకపోయినా నీ భవిష్యత్తుకు ఏం కావాలో, ఏది క్షేమమో అన్ని సమకూర్చే ఒక ఘనమైన తండ్రి మనం ఆరాధిస్తున్న మన దేవుడు. హల్లెలూయా. అందుకే నేను నా సేవలో నా ఆర్థిక అవసరాలు ఎప్పుడు నేను ప్రభు దగ్గర అడగలేదు. కారణం ఆయన ఏం కావాలో అన్నీ ఆయనే చూసుకుంటాడు. ఆయన చూసుకుంటాడు. ఇప్పుడు దైవజనుడైన పౌలు ఒక ప్రత్యేకమైన ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థిస్తున్నాడు అంటే, సంగమా నేను మీ కొరకు మోకారించాను, నేను మీ కొరకు మోకాటి మీదకి వచ్చాను. సంఘముగా ఏ ప్రజలైతే నా చేతికి మీరు అప్పగించబడ్డారో మీకోసం నా మహిమ కలిగిన తండ్రి ఎదుట మోకాళ్ళ మీదకి వచ్చి ఒక బలమైన విజ్ఞాపన చేస్తున్నాను. ఏంటయ్యానంటే, దేవా నా ప్రజలు, నా చేతికి అప్పగించబడిన నా సంఘం అంతరంగంలో బలం పొందుకోవాలి. హల్లెలూయా. ఆత్మలో బలవంతులు కావాలి. వారు శరీర రీతిగా పేదవాడిగా ఉండొచ్చు, వారు శరీర రీతిగా బలహీనుడై ఉండొచ్చు, ఈ లోక సంబంధమైన రీతిగా తక్కువ కులానికి చెందినవాడై ఉండొచ్చు, శరీర రీతిగా ఘనమైనవైన ఘనహీనమైన అవన్నీ ఒకరోజు మట్టిలో మన్నుగా కలిసిపోవలసినయే. అయితే వాక్యం ఉంటుంది, నా ప్రజలు అంతరంగములో, ఇన్నర్ ఆత్మలో వారు బలవంతులు కావాలి. నా సంఘం ఆత్మలో బలవంతులు కావాలి. ఇప్పుడు బాగా వినండి, ఇది ఒక ఘనమైన సేవకుడు తన సంఘం కొరకు మోకాటి మీదకి వచ్చి ప్రార్థిస్తున్నాడు. మీరు ఇలాంటి ప్రార్థన చేసే సేవకులను అక్కడక్కడ చూస్తారు. కారణం, ఈరోజంతా భూ సంబంధమైన ఆశీర్వాదాల కొరకు ప్రార్థించే సేవకులు మీకు అందరూ దొరుకుతారు. కానీ రేపు యుగ యుగములు దేవునితో నిలబడే ఆ మహిమ కలిగిన రాకడలో సంఘముగా మీరు బలం పొందుకొని ఆత్మలో బలవంతులై రేపు ప్రభు రాకడలో నిలబడడానికి మీ అంతరంగ పురుషుడు, ఇన్నర్, బాగా వినండి, మనకు కనపడేదంతా బాహ్య పురుషుడు. మనకు పేరుందే, నీకు ఒక పేరు పెట్టబడింది, అది నీ శరీరానికి కాదు, నీ ఆత్మకే, నీ ఆత్మకే. అందుకే ఆ దేహాన్ని ఎప్పుడైతే ఆత్మ విడిచిపెడతాదో దాన్ని డెడ్ బాడీ అని, శవమని అంటారు. ఏ పేరుతో ఇన్ని రోజులు పిలువబడిందో ఆ పేరు బాడీకి కాదు, ఆత్మకే. అందుకనే బ్రదర్ చనిపోయారండి, యాకోబు చనిపోయారు, ఎస్తేరమ్మ చనిపోయారు,
మరి కళ్ళ ముందు కనపడుతున్నది ఈవిడనే కదా ఇంతకాలం మనం ఎస్తేరని పిలిచాము. మన కళ్ళ ముందు కనపడుతున్న ఈ బ్రదర్నే కదా యాకోబు అని పిలిచాము. పిలిచింది వాస్తవమే, కానీ ఇతన్ని కాదు, ఇతనిలో ఉన్న ప్రాణాన్ని. ఆ ప్రాణం ఎప్పుడైతే వెళ్ళిపోయిందో అది మట్టి ఘటం, డెడ్ బాడీ, శవం అని అంటాం. అందుకే దేవుని వాక్యం ద్వారా మీరు జాగ్రత్తగా నేర్చుకుందాం. ఆ ప్రార్థన సేవకుడనైనా నేను నాకు అప్పగించబడ్డ విశ్వాసుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఏమని అంటే, ప్రభువా, నా సంఘం అంతరంగంలో బలవంతులు కావాలి. చెప్పండి, దేంట్లో బలవంతులు కావాలి? చెప్పండి, నోరు తెసి గట్టిగా, దేంట్లో? ఒకవేళ నువ్వు బ్రతికినంత కాలం పేదవాడిగానే బ్రతికి నీ ఆత్మ ముగిస్తే పెద్ద నష్టమేమి లేదు అమ్మా, అవమానపడే అవసరమేమి లేదు. బైబిల్ చెప్తుంది, పేదవాడిగా గొప్పవాడిగా బ్రతకడం పాయింట్ కాదు. ఒకని కలిమి విస్తరించడం వాని జీవానికి మూలం కాదు. నువ్వు ఆశీర్వదించబడ్డ వ్యక్తివైనంత మాత్రాన నువ్వు ఆత్మీయుడివి అనడానికి రుజువు లేదు. రుజువు ఏంటి? నీ ఆర్థికం, నీ పొజిషన్, నీ ఉద్యోగం, నీ స్టేటస్ కాదు. నీ అంతరంగంలో ఉన్న స్టెబిలిటీ, నీ అంతరంగంలో ఉన్న దైవికమైన ప్రభావమే నీ ఆత్మీయ పరిపక్వతను కొలుస్తుంది. అందుకే లేఖనం మనకు బోధిస్తుంది, దేవుని బిడ్డలారా, ఒకడు లోకమంతా సంపాదించి తన ఆత్మ పోగొట్టుకుంటే, తన ఆత్మను పాడు చేసుకుంటే ప్రయోజనం ఏమీ లేదు. లోకం వాణిని ప్రపంచంలో కుబేరుడు అని పిలుస్తుండొచ్చు. నేను ఒక అద్భుతమైన ఐశ్వర్యవంతుడిగా లోకం బంధువులు బంధాలు చూస్తుండొచ్చు. కానీ దేవుడు నీ అంతరంగాన్ని చూస్తున్నప్పుడు అది వాడిపోయి ఎండిపోయి సారము లేనిదై జీవము లేనిదై రేపు ప్రభు రాకడలో నిలబడలేని వ్యక్తిగా గనక నీవు ఉంటే నీకు ప్రయోజనమేమి లేదా. కారణం బైబిల్ అంటుంది, ఒకరోజు అభిషక్తుడైన దైవజనుడైన శామ్యూయేల్ దేవుని వాక్కును తీసుకొని ఇశ్రాయేలు సమాజం మీదకి రాజును నిర్ణయం చేయడానికి ఒక గొప్ప మనిషి అయినటువంటి యెషయా ఇంటికి వెళ్తాడు. నా మాట శ్రద్ధగా వినండి. ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్తాడు, అయ్యా, నీ కుమారులలో ఒక వ్యక్తిని ఇశ్రాయేలు ప్రజల మీద దేవుడు రాజుగా అభిషేకించడానికి నన్ను పంపాడు. నీ కుమారులు ఎక్కడెక్కడ ఉన్నారో వారందరినీ తీసుకొని రండి. అందరూ వచ్చారు. ఇదిగో నా పెద్ద కొడుకు ఏలియాబు అని సమూయేలుకు యెషయా పరిచయం చేయగానే సమూయేలు మనసులో ఒకలాంటి భావన వచ్చేసింది. మంచి హైటు, మంచి పర్సనాలిటీ, రాజుకు తగినట్టుగా ఉన్నాడు. ఒక కిరీటం పెడితే చాలు అద్భుతకరంగా రాజుగా ఉంటాడే అని అనుకుంటుంటే దేవుడు ఇదిగో సమూయేలుతో మాట్లాడుతున్నాడు. సమూయేల్, మనుష్యుడు బాహ్యాన్ని చూస్తాడు, నేను ఒకని అంతరంగాన్ని చూసే దేవుడు అని నేను. హల్లెలూయా, చదవ గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు బాహ్యాన్ని, బాహ్య పరిస్థితులను బట్టి గొప్పోడు, మంచోడు, యోగ్యుడు అనుకో, అని పక్క జరుపు, నేను వాడిని త్రోసేసాను అని అన్నాడు. ప్రపంచం మనల్ని బయట పరిస్థితులను చూస్తుంది, దేవుడు నీ అంతరంగమును చూస్తాడు. బాగా వినండి. నీ స్ట్రక్చరు, నీ పర్సనాలిటీ, నీ పొజిషను, నీ హోదాలు ప్రపంచము చూసి నీకు మర్యాద ఇస్తుంది. అమ్మో, ఈమె మేడం కదా అని అంటారు. సారాన్ని నేను గౌరవిస్తాను. నీ ఎడ్యుకేషన్ బట్టి, నీ పొజిషన్ను బట్టి లోకం నీకు మర్యాద ఇస్తుంది. కానీ దేవుడు ఒకని అంతరంగాన్ని చూసినప్పుడు, అంతరంగంలో బలవంతుడిగా ఉంటే ప్రభు నిన్ను గౌరవించడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా, చదమ హుషారుగా హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నమ్మిన పిల్లలందరూ అంతరంగంలో బలవంతులై ఉండాలని ఒక దైవజనుడు మోకాటి మీద ప్రార్థిస్తున్నాడు, మోకాళ్ళ మీద ప్రార్థిస్తున్నాడు. హల్లెలూయా, చదమ గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, చదమ గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, చదమ హుషారుగా హల్లెలూయా, హల్లెలూయా, చదవాలి గట్టిగా హల్లెలూయా. దేవుని యొక్క దృష్టి నీ
అంతరంగం మీద ఉంటుంది. నా మాటలు జాగ్రత్తగా ఆలోచించండి. అమ్మా, ఈరోజు నీ మనస్సాక్షి నీ అంతరంగం మీద ఈసీజీ అంటామే అన్ని వాడు పెట్టి నీ ఇన్నర్ ఎలా ఉందో, నీ గుండె ఎలా కొట్టుకుంటుందో, నీ ఇన్నర్ పార్ట్స్ అన్ని ఎలా ఉంటున్నాయో వాడు ఈసీజీ వేసి ఎలా డాక్టర్ గారు రిపోర్ట్ ఇస్తాడో, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మన అంతరంగాలను పరిశోధించడానికి సిద్ధపడ్డాడు. హల్లెలూయా. హృదయ పరిశోధకుడు యెహోవాయే. దేవుని వాక్యం అంటుంది, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఆ దీపం ఏం చేస్తుంది తెలుసా? చదువుతారా? సామెతల పుస్తకం 20వ అధ్యాయం 27వ వాక్యం వస్తుంది, చదువుదాం. సామెతల పుస్తకం 20వ అధ్యాయం 27. నరుని యొక్క ఆత్మ యెహోవా పెట్టిన దీపము, ఇదిగో ఇదిగో ఇదిగో, అది నీ అంతరంగములన్నిటను శోధిస్తుంది, పరిశోధిస్తుంది. ఒకసారి మాట ఇంగ్లీష్లో చదువు. హల్లెలూయా. అసలు రెండు చేతులే దుష్యారుగా హల్లెలూయా. చవల చేతులే దుష్యారుగా హల్లెలూయా. ఇదిగో నా వైపు చూడండి. దేవుని వాక్యం అంటుంది, ఆదామును మట్టితో చేసి ఆదాము యొక్క నాసిక రంధ్రంలో జీవవాయువు అంటే ఆయన ఆత్మను ఊదగా ఆయన జీవాత్మ అయి సంచారం చేస్తున్నాడు మానవుడిగా. ఇప్పుడు నా మాటలు జాగ్రత్తగా ఆలోచించండి. నా అంతరంగంలో, నీ అంతరంగంలో ఉన్న దేవుని ఆత్మ అది ఏం చేస్తుందయ్యా అని అంటే నీ అంతరంగమును పరిశోధించడం ప్రారంభించింది. అదొక వెలుగు. వినండి, ఒక బయటకి పొలానికి వెళ్తుంటే ఒక టార్చ్ పట్టుకొని నీవు ముందు వెలుగు చూసుకుంటూ ప్రయాణం చేస్తావి. ఒక ఇంటిలో నీ గృహంలో నీ కార్యక్రమాలు చేసుకోవడానికి ఒక దివిటీగా ఒక లైట్ను ఎలాగో పెట్టుకున్నావో, దేవుని వాక్యం అంటుంది నీ అంతరంగాన్ని పరిశోధించడానికి దేవుడట తన ఆత్మతో నిన్ను పరిశోధించడం ప్రారంభిస్తాడా. ఆత్మ ప్రతి అంతరంగాన్ని, నా అంతరంగాన్ని పరిశోధిస్తాడు. ఎలా ఉంది నీ అంతరంగం? నీ అంతరంగం బలహీనంగా ఉందా? నీ అంతరంగం బలంగా ఉందా? నీ ఆత్మలో బలంగా ఉన్నావా? నీ ఆత్మ బలహీనంగా ఉందా? ఎలా తెలుస్తుంది అయ్యా? ఎలా తెలుస్తుంది? బ్లడ్ టెస్ట్ చేస్తే నీ బ్లడ్ రిపోర్ట్ వచ్చింది. కొలెస్ట్రాల్ టెస్ట్ చేస్తే కొలెస్ట్రాల్ ఎంతో కూడా బయటకు వచ్చింది. అన్ని చెకప్లు ఉన్నాయి భూమి మీద. ఒక పరిశుద్ధాత్మ దేవుడే నీ అంతరంగాన్ని, నా అంతరంగాన్ని పరిశోధించేవాడిగా దేవుని వాక్యం అంటుంది ఆయన నిలబడి ప్రతి అంతరంగాన్ని శోధిస్తున్నాడు. సహోదరుడిగా నీ మనస్సు, సహోదరిగా నీ మనస్సు, ఒక యవన బిడ్డగా నీ మనస్సు, ఒక దైవజనుడిగా నా మనస్సు ఆయన క్లారిటీగా తెలుసుకోవాలనుకుంటున్నాడు. ఏం చేస్తావయ్యా అని అంటే అక్కడ అంటున్నాడు, నేను మీ అంతరంగంలో బలవంతులుగా ఉంటే చూసి ఆనందించాలని ఆశపడుతున్నాను. హల్లెలూయా. ఇప్పుడు నా మాటలు జాగ్రత్తగా వినండి. అంతరంగంలో బలంగా ఉన్నామని ఎలా రుజువు అవుతుంది? కారణం, అనేకమైన క్రైస్తవ్య ప్రజలు, సేవకులు, సంఘాలు బాహ్యంలో బలంగా ఉన్నట్టుగా అంతరంగంలో లేరా. బయటకు చూస్తే బాగానే ఉంది, ఫ్రిడ్జ్కి స్టిక్కరే, డోరుకు స్టిక్కరే, ఇంటి నిండా వాక్యాలే, ఇంట్లో సెల్ ఫోన్ ప్రొఫైల్ ఓపెన్ చేస్తే వాక్యమే, రింగ్ టోన్ వాక్యమే, కాలర్ టోన్ పాటే, అన్ని బాగానే ఉన్నాయి, చూడడానికి రమ్యంగానే ఉంది. రమ్యంగా ఉన్నదంతా రమ్యంగా ఉంటుంది అనుకోవడం పొరపాటు. హల్లెలూయా. ఒకరోజు దైవజనుడైన ఎలీషా ఒక పట్టణానికి పోయాడు. ఆ పట్టణం పేరు ఎరుకో పట్టణం. చెప్పండి, ఏం పేరు? ఎరుకో పట్టణం. పట్టణం అంటేనే మనకు అర్థం కావాలి, చాలా పెద్ద సిటీ అది. వేల మంది నివాసం చేస్తున్నారు. ఇప్పుడు దైవజనుడైన ఎలీషా తనతో ఉన్న సేవకులతో అంటున్నాడు, పట్టణం బాగుంది కదా, ప్రాంతం చాలా అందంగా ఉంది కదా, రమ్యంగా ఉంది కదా అని అన్నాడు. ఆ సేవకులు అంటారయ్యా,
పట్టణం రమ్యంగా ఉన్నది మాత్రం వాస్తవమే, కానీ ఇందులో ఈ నేలలో ఉన్న ఊటలు పనికిరావు. అందుకే దైవజనుడైన యేసన్న గారు పాడతారు కదా, ఊరు మంచిదే కానీ ఊటలన్నీ చెడిపోయేనే. చూపుకు బాగానే ఉంది, లోపల నీటి ఊట సరిగ్గా లేదు. ఎక్కడ నీటి ఊట ఆశీర్వాదకరంగా లేదు, అంత విషం. ఒక త్రాగడానికి సరి అయిన నీటి వనరులు ఆ నేలలో లేవు. అందుకనే నేలంతా సారము లేకుండా ఉంది. ఈ నేల చూడడానికి రమ్యంగా ఉంది ప్రభువా, కానీ నేలలో సారం లేదు, అందుకే పంట లేదు అని అంటాడు. ఈరోజు చాలా మంది ప్రజలు చూడడానికి బాగానే ఉన్నారు, పేరు బాగానే ఉంది, నీ స్థితి బాగానే ఉంది, కానీ నీ అంతరంగమే, నీ వ్యక్తిత్వ జీవితమే ఎలా ఉందో నువ్వు చూసుకుంటే ఒకసారి మంచిదే. నీ ఆర్థికం, నీ అప్పు, నీ అనారోగ్యం, నీ పిల్లలు, నీ భవిష్యత్తు, నీ బ్యాలెన్సు ప్రతిరోజు చూసుకుంటున్నాం. ఒకసారి ఈరోజు నీ అంతరంగాల మీద మనము దృష్టి పెట్టుదుముగాక. హల్లెలూయా. నీ మనస్సాక్షి ఎలా ఉంది, మన అంతరంగం బలంగా ఉంది అనడానికి రుజువులు ఏంటో తెలుసా? మీకు ఒక 2-3 విషయాలు చూపిస్తాను. మన ప్రతిసారి ఆరాధన అయిపోగానే ఒక మంచి మాట మాట్లాడతాం. చెప్పండి, ఏం మాట? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములను దేనిని మరువకమా. మన అంతరంగంలో మనం బలవంతులు అనడానికి మొదటి ఎవిడెన్స్. ఆ మాట చదువుదాం. కీర్తన 103 మొదటి వాక్యం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములను దేనిని మరువక. నా వైపు చూడండి. ఒక దైవజనుడు తన ప్రాణముతో ఒక ఆర్డర్ పాస్ చేస్తున్నాడు. రాజు అనేకులకు ఆర్డర్ పాస్ చేసిన అధికారం అతనికి ఉంది. ఎవరు ఎలా బ్రతకాలో, ఎవరు ఎలా జీవించాలో మహారాజుగా ఉన్న దావీదు ఆజ్ఞ జారీ చేస్తూ ఇప్పుడు తన ప్రాణానితో కూడా ఒక మాట మాట్లాడుతూ, నా ప్రాణమా నువ్వు పొరపాటున నీ దేవుడు నీకు చేసిన మేలులో మర్చిపోతావేమో. ప్రాణమా, ఒకప్పుడు నువ్వు గొర్రెల దొడ్డిలో గొర్రెలు కాసుకునేవాడు. దావీదు తన మనసుతో, తన అంతరంగంతో చెప్తున్నాడు, నా అంతరంగంలో ఉన్న సమస్తమా. ఒకప్పుడు నీ స్థితి, ఒకప్పుడు నీ పరిస్థితి, ఒంటరిగా అరణ్యములో పశువులతో కలిసి ఒక పశువుగా పెరిగిన అనుభవం నీది. సరి అయిన వస్త్రం, సరి అయిన హోదా, సరి అయిన గౌరవం లేక, ఒక మాటలో చెప్పాలంటే సమాజానికి దూరంగా వెలివేయబడ్డావు. నీ తండ్రి, నీ తల్లి, నీ కుటుంబం ఏమీ లెక్క చేయలేదు. అలాంటి నీ జీవితంలో మహాగణుడైన దేవుడు ఉపకారము చేసి, మేలు చేసి, ఒక రాజరికంలో నిన్ను కూర్చోబెట్టి ఉన్నతమైన స్థితి నీకు ఇచ్చి, ఒక మహారాజుగా ఇశ్రాయేలు ప్రజల మీద నిన్ను అభిషేకించాడే, నీకు వరాలు ఇచ్చాడే, విజయం ఇచ్చాడే, అనేక యుద్ధ రంగంలో నీ పక్షాన నిలబడ్డాడే. నా ప్రాణమా, దేవుడు చేసిన మేలును మర్చిపోకుండా, నా అంతరంగమా నువ్వెప్పుడు కృతజ్ఞతతో బ్రతకడము నేర్చుకో. హల్లెలూయా. అర్థమైందండి అమ్మా? వింటున్నారా? దైవజనుడైన పౌలు ప్రార్థిస్తున్నాడు ఏమని? సంగమా, మీరు అంతరంగమందు బలపరచబడిన వారుగా ఉండాలని నేను మోకరించానయ్యా. ఒక దైవజనుడిగా నేను ఎందుకు ఉపవాసాలు ఉన్నాను, ప్రార్థన ఏం చేస్తున్నానంటే, ప్రభువా నాకు ఇచ్చిన సంఘం, బ్రదర్స్, సిస్టర్స్, యవనస్తులందరూ అంతరంగంలో, ఆత్మలో బలవంతులు కావాలి. వారి దేవాని కృపలో బలవంతులు కావాలి. ఈ భూ సంబంధమైన వాటి మీదనే వారి హృదయం ఉండిపోకుండా
వారి ఆత్మీయతలో కూడా వారు బలవంతులుగా బ్రతకాలని ఆ రోజు సేవకుడు ప్రార్థించినట్టుగానే ఈ కాలంలో నా చేతికి అప్పగించబడ్డ విశ్వాస గుంపుగా ఉన్న మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తూ వస్తున్నాను. అయితే మీ అంతరంగం బలంగా ఉంది అనడానికి రుజువు ఏంటంటే, ఏ వ్యక్తి అంతరంగంలో కృతజ్ఞత ఉంటుందో. బాగా వినండి, గతాన్ని మర్చినవాడు, గత జీవితంలో దేవుడు తన జీవితంలో చేసిన ప్రతి మేలులను మరిచి ప్రవర్తించేవాడే అంతరంగంలో బలహీనుడు. వాడి మనస్సాక్షి బలహీనమైంది. అందుకనే ఎలా వచ్చాడో, ఇక్కడికి వచ్చినప్పుడు ఎలా ఉండేవాడో, ఈ దేవుని నమ్మిన తర్వాత దేవుడు వారి జీవితంలో ఎన్ని అద్భుతాలు చేశాడో, ఎన్ని ఆశ్చర్యమైన కార్యాలు చేశాడో, అవన్నీ మర్చిపోయి చావు బ్రతుకుల మధ్యలో వచ్చి ఆరోగ్యం పొందుకున్నవారు లేరా? గడిచిన ఉపవాస ముగింపులో దైవజనులు చెప్పినట్టుగా మనం ఈరోజు ఎలా ఉన్నామో, మన ప్రారంభం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు అలాగే ఉన్నామా? అలాగే ఉన్నామా? మనం అలాగే లేం కదా. మన స్థితి ఎండిపోయిన స్థితి. మన స్థితి ఆర్థికంగాను అనారోగ్యంగాను లోకంలో చిక్కిపోయి శాపగ్రస్తమైపోయిన మనం ఎండినట్టుగా దేవుని సన్నిధికి వచ్చాం. దైవ సేవకుల ప్రార్థన, దేవుని మహాకృప, సంఘపు యొక్క కనికరం, దేవుని కృపలో దినము 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 నా దేవుడు ఈరోజు ఒక పచ్చగా ఆశీర్వాదకరంగా ఒక చక్కటి వస్త్రం వేసుకొని సమాజంలో గౌరవప్రదముగా బ్రతకడానికి కారణం దేవుడు మన జీవితంలో చేసిన ఉపకారాలు కావా? అంతేనంటారా కాదా అమ్మా? అంతేనా? లేకపోతే మీ తాతల నుంచి ఏమైనా పోగు చేసుకొని నడుము కట్టుకొని వచ్చారా? దేవుడు చేస్తే కదా ఈరోజు మనం ఇలా ఉన్నాం. అయితే నీ అంతరంగం చాలా మనుషుల విశ్వాసుల యొక్క అంతరంగంలో పాడైపోయి సంఘం మీద, సేవ మీద, సేవకుల మీద తిరుగుబాటు చేసి దేవుని పరిచర్యకు నష్టము చేసే వారిగా చాలామంది లోకంలో సంఘ బిడ్డలు సంఘాలలో ఉంటారు. వారు అలా మారడానికి గల కారణం ఏంటో తెలుసా? వారి మనస్సాక్షి, వాళ్ళ అంతరంగం కృతజ్ఞత భావంతో లేదా. అందుకనే వాళ్ళు 24 గంటలు దేవుని సేవను పాడు చేయడానికి ప్రయత్నం చేశారు. పరిశుద్ధ గ్రంథంలో గారడి వాడైన ఒక సీమోను ఉన్నాడు. అతడు దేవుని సేవను ఎప్పుడు పాడు చేయడానికి ప్రయత్నిస్తూ వచ్చాడు. 1-2 సార్లు దైవజనుడైన పౌలు అతన్ని హెచ్చరిస్తూ గద్దిస్తూ వచ్చాడు. కానీ ఎప్పుడు దేవుని పరిచర్యను డైవర్ట్ చేయడానికి, పాడు చేయడానికి ప్రయత్నం చేస్తే దైవజనుడైన పౌలు అంటాడు, ఇదిగో అపవాది కుమారుడా, సమస్త కల్మషముతో, సమస్త దుర్మార్గముతో నిండినవాడా. అతని మనసు ఎలా ఉందో తెలుసా? కపటం. అతని మనసు ఎలా ఉందో తెలుసా? దుర్మార్గంతో నిండి దేవుని పనిని పాడు చేస్తున్నాడు. గనక దైవజనుడు అంటున్నాడు, సమస్తమైన కపటముతో నిండినవాడా, సమస్తమైన దుర్మార్గముతో నిండినవాడా, అపవాది కుమారుడా, దేవుని పనులను చెడగొట్టడం మానవా, నీ మనస్సు దేవుని ఎదుట సరిగ్గా లేదు గనక నువ్వు కొంతకాలం గుడ్డోడివై బ్రతుకుతావు పో అని అన్నాడు. మనస్సాక్షి సరిగ్గా లేకపోతే భవిష్యత్తులో దీవెన ఉంటుంది అంటున్నారా? అయ్యా, మీ మనస్సాక్షి సరిగ్గా లేకపోతే కొన్నిసార్లు దేవుడు చూస్తాడు, పరిశోధిస్తాడు, సవరించడానికి ప్రయత్నిస్తాడు. నీ మనస్సాక్షి మారలేదా? ఏదో ఒక రోజు నువ్వు దీవెనకు బదులుగా భయానకమైన ఉగ్రత అనుభవించాల్సి వస్తుంది. దేవుని ఆత్మీయత, విశ్వాస జీవితం ప్రారంభమే మారు మనసుతో ప్రారంభమవుతుంది. మనస్సు మార్చుకునే దేవుని సేవలో, విశ్వాస యాత్రలో ఒక వ్యక్తి ముందుకెళ్తాడు. అందుకనే ఆత్మలో, మీ అంతరంగంలో బలం పొందుకోవాలి అని శైవ సేవకుడు ప్రార్థించినట్టుగా ఈ ఉపవాసాలలో గడిచిన 21 రోజులు ఉపవాసాలు ఉన్నావు కదా, ఎప్పుడైనా నీ అంతరంగం మీద నువ్వు దృష్టి నిలిపి ప్రార్థన చేశావా? అమ్మా, నీ ప్రార్థన లిస్టులో నీ పిల్లలు, నీ అక్కర్లు, నీ అవసరతలు, వివాహాలు, ఉద్యోగాలు అన్నీ పెట్టుకున్నావు, తప్పేమి లేదు. అవన్నీ అడగాలి. అడగవలసిన అధికారం మనకుంది. ఆయన మన తండ్రి కనుక అన్ని అడగాలి, తప్పులేదు. అయితే దేవుని వాక్యం అంటుంది, ఆయన నిన్ను నన్ను పరిశోధిస్తున్నప్పుడు ఈ ఉపవాసాలలో ఎప్పుడైనా ప్రభా నా మనస్సాక్షి పరిశుద్ధపరచు, నా మనస్సాక్షిలో ఈ లోపాలు ఉన్నాయి, నా మనస్సాక్షిలో ఈ బలహీనతలు ఉన్నాయి, నా అంతరంగంలో ఈ భావజాలాలు ఉన్నాయి, దయతో నన్ను కడుగుమని
ఎప్పుడైతే ఒక విశ్వాసిగా నీ మనస్సాక్షి మీద నువ్వు దృష్టి పెడతావో, నా దేవుని వాక్యం అంటుంది, నీవు అంతరంగములో బలము పొందుకోవాలి. హల్లెలూయా. కొంతమందికి అంతరంగం మీద ధ్యాసే ఉండదు. 24 గంటలు లోక సంబంధమైన వాటి మీద ధ్యాస. నువ్వు ప్రపంచమంతా నీ పేరు మీద రాపించుకున్నా నీ మనస్సాక్షి సరిగ్గా లేకపోతే, ఇదిగో ప్రభు వస్తాడు, ఈ శరీరం మట్టికి మన్నైపోతుంది. అంతరంగమే అంటే ఆత్మదేహమే రేపు దేవుణ్ణి ఎదుర్కోబోతుంది. రక్త మాంసాలు ఎదుర్కోవో. ఏ దేహానికి పౌడర్ పూసావో, ఏ దేహం మీద సిలువలేసుకున్నావో, ఏ దేహంతో నువ్వు ఎక్కడెక్కడ భూమి మీద నడుస్తున్నావో, ఈ దేహం దేవుని ఎదుర్కోదు, అంతరంగం ఎదుర్కొంటుంది. అందుకే లేఖనం చెప్తుంది, దేవుని బిడ్డలారా, బలమైన మనస్సాక్షి, మంచి మనస్సాక్షి, అంతరంగంలో బలం ఉంది అని ఎవరికి చెప్తామనంటే, ఏ అంతరంగం కృతజ్ఞతతో నిండి ఉంటుందో. కృతజ్ఞతతో నిండి ఉంటే నువ్వెప్పుడు తప్పుగా మాట్లాడావా? కృతజ్ఞతతో నీ హృదయం నిండుంటే సేవను ఎప్పుడు తప్పుగా ప్రవర్తించావు. ఎందుకంటే నీకు బాగా తెలుసు, నువ్వు వచ్చిన దినం నీకు బాగా తెలుసు, నువ్వు వచ్చిన క్షణం నీకు బాగా తెలుసు, నువ్వు వచ్చినప్పుడు నీ స్థాయి ఏంటో బాగా తెలుసు, నువ్వు వచ్చినప్పుడు నీ పరిస్థితులు ఎలా ఉండేవో, ఈరోజు ప్రభువు నేను ఎలా మార్చాడో అవన్నీ బాగా తెలుసు. అందుకనే దైవజనుడైన దావీదు అంటున్నాడు, నా ప్రాణమా, నా అంతరంగములో ఉన్న సమస్తమా ఆయన ఉపకారాలు మరిచిపోయి ప్రవర్తించక. అయ్యా, ఉన్నాయా మీ మనస్సులో, నీ గుండెలో ఇంకా దాగి ఉన్నాయా ఆయన చేసిన మేళ్ళు, ఆయన చేసిన ఉపకారాలు? సంఘములో నువ్వు వచ్చిన తర్వాత దేవుడు నీ జీవితంలో చూపిన కృప పొందుకున్న మేలులు ఉన్నాయా? లేకపోతే అన్నీ మర్చిపోయి ఈరోజు తెగించి నీకు తోచినట్టుగా నువ్వు ప్రవర్తిస్తున్నావా? ఆలోచించు. రెండవదిగా అదే దైవజనుడైన దావీదు అంటాడు 51వ కీర్తనలో 10వ వాక్యంలో ఒక మాట చదువుదాం. 51వ కీర్తన 10వ వాక్యం. దేవా, నా యందు శుద్ధ హృదయమును కలగచేయుము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించు. అంతరంగంలో రెండవదిగా ఏముండాలి అని బైబిల్ చెప్తుందని అంటే స్థిరమైన మనస్సు. చెప్పండి, ఏ మనసు? చెప్పండి కాబట్టి ఏ మనసు? ప్రార్థన చేసుకొని ఆరాధనలో ముగించుకొని, ప్రభువా ఈ రోజు నుంచి ఇట్లా ఉంటానయ్యా అని అంటాం. 2 రోజుల్లో కూడా నీ మనసు మీద నీకు స్టెబిలిటీ లేదు. 2 రోజుల తర్వాత నీ మనసు మళ్ళీ మారిపోతుంది. పతంగి తెలుసు కదా, ఎక్కడైనా మీ చరిత్రలో తెగిపోయిన పతంగి క్షేమంగా ఇంటికడ దిగినట్టు చూసారా? ఎక్కడైనా చూసారా? ఎక్కడో వైర్లో కలుకొని, ఎక్కడో చెట్టు కొమ్మలలో చిక్కిపోయి 4 రంధ్రాలు పడి, మళ్ళీ ఎవడైనా తెగిపోయిన పతంగిని మళ్ళీ కట్టి ఎగిరేసినట్టు ఇక్కడ కనపడదు. కారణం, ఆ పతంగి ఎలా ఉంటుందంటే ఎటు గాలిపోతాటే ఊగుతుంది, దాని తోక ఎటు గాలి ఉంటే ఊగుతుంది. ఈరోజు దేవుని నమ్మిన ప్రజలు చాలామంది మందిరంలో ఉన్నప్పుడు, సంఘంలో ఉన్నప్పుడు, ఉపవాసాల్లో ఉన్నప్పుడు, ప్రభువా నేను ఇలా బ్రతుకుతానయ్యా, ఇది మొదలుకొనిగా నేను వాటి వైపు వెళ్ళనయ్యా, ఆ జోలికి వెళ్ళనయ్యా, నేను సరిగ్గా ఉంటానయ్యా, నా బ్రతుకును నేను కాపాడుకుంటానయ్యా అని బలహీనతలు ఒప్పుకొని సవరించుకొని మళ్ళీ కొంతకాలం మళ్ళీ కొంతకాలం 2 రోజులు 3 రోజులు మళ్ళీ ఆదివారం వచ్చే లోపు మళ్ళీ మొదటికి. కారణం, వారి అంతరంగం ఎలాంటిదని అంటే ఒక నిర్ణయంలో నిలబడే అనుభవాలు కావాలి. బాగా వినండి, బైబిల్ చెప్తున్న పాఠం. దేవా, నా అంతరంగం ఎలా ఉండాలంటే, నీతో నేను ఎప్పుడైతే తీర్మానం చేసుకుంటానో, అది మంచి అయినా చెడైనా కష్టమైనా నష్టమైనా, నేను నీతో చేసుకున్న నిబంధన ప్రకారం, తీర్మానం ప్రకారం నాకు నిలబడుటకు నా అంతరంగంలో స్థిరమైన నిర్ణయాలు, స్థిరమైన మనస్సు నాకు కావాలి. పూటకొక మాట మాట్లాడే వ్యక్తిగా ఉండొద్దు. దేవుని మందిరంలో ఒకలాగా, బయట ప్రపంచంలో ఒకలాగా ఉండేటట్టుగా కాకూడదు. నేను నా నోటితో నీతో చేసుకున్న నిబంధనలను,
నిర్ణయములను నేను పాటించగలిగే మనస్సాక్షిగా నా అంతరంగమును మార్చండి. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా? దేవుని యొక్క ఆలోచనలు మీరు అడగండి. నీ బట్టను చూసో, నీ ప్రతిష్టను చూసో నువ్వు ఆత్మలో బలవంతుడు అనడానికి కుదరదు. నీ అంతరంగం యొక్క స్టెబిలిటీ, నీ అంతరంగంలో ఉన్న ఆ భావజాలాలే చెప్తాయి నువ్వు బలహీనంగా ఉన్నావా, బలమైన విశ్వాసివా. నువ్వు అంతరంగంలో బలవంతుడివి కావాలని ఎఫెసీ సంఘం కొరకు దైవజనుడు మోకరించినట్టుగా ఈ ఉపవాసాలలో సేవకుడు సంఘము ఆత్మలో ఎదగాలని ప్రార్థన చేస్తున్నాడే. ఆత్మలో నీ సామర్థ్యం ఎంత? నీ ఆత్మ లోకాశలతో, పగతో, ద్వేషముతో, లోక సంబంధమైన ఇచ్చలతో, కోరికలతో నిండిపోయిందా? ఇదంత పెద్ద జీబీ అని అంటే ఎంత నింపినా ఇలా మెమొరీ ఇంకా ఫుల్ ఖాళీ ఉంటుంది. 40 ఏళ్ళ నుంచి ఎన్నో ఉన్నాయి, ఇంకా ఫుల్ ఖాళీ ఉంటుంది. ఎన్నైనా నింపుకోవచ్చు, ఎన్నైనా నింపుకోవచ్చు. హల్లెలూయా. దేవుని లేఖనం అంటుంది, అంతరంగంలో కృతజ్ఞత ఉంటే అది బలం కలిగిన అంతరంగం. 2, ఏ అంతరంగంలో స్థిరమైన నిర్ణయం. స్థిరమైన నిర్ణయం. నిర్ణయం లేకపోతే ఎంత ప్రమాదమో తెలుసా? మీరు ఒక మాట వినండి. ప్రారంభ దినాల్లో అపోస్తుల కాలంలో సేవ జరుగుతుంది. సంఘమంతా మీటింగ్స్, రోజు మీటింగ్సే. ఒక్కొక్కరు వారి వారి ప్రేరేపణ బట్టి దేవుడు వారి హృదయాన్ని తెరిచినట్టుగా, స్పందించినట్టుగా దేవుని పరిచర్యకు సహకరిస్తున్నారు. ఆ దినాల్లో అననీయ, సప్పీర అనే ఒక కుటుంబం కూడా ఉంది. వీరు బాప్తీసం పొందిన బిడ్డలు, వీరు రక్షించబడ్డ బిడ్డలు. ఆ 3000 మందిలో వీరు కూడా ఒకరు. వీరు కూడా అనుకున్నారు, అయ్యా మనం కూడా దేవుని సేవకి ఏమైనా సహకరిద్దాం, మనం కూడా దేవుని పరిచర్యకి ఏమైనా సహకరిద్దాం. అందరూ సహకరిస్తున్నారు. మనం వాళ్ళంతా ఇవ్వలేకపోయినా, వారి వల్లే మనం అంత పెద్ద సహకారం ఇచ్చే సామర్థ్యం మనకు లేకపోయినా, మనకు చిన్న పొలం ఉంది కదా, అది అమ్మేసి ప్రభు పనికి మనం ఇచ్చేద్దాం అని భార్య అంది. భర్త అన్నాడు, సంతోషం, కానీ అంతకు మించి మన దగ్గర ఏమీ లేదు ఇవ్వడానికి, ఉన్నదేదో దేవుని సేవకి ఇద్దాం అని అన్నారు. నిర్ణయం తీసుకున్నారు, అమ్మారు. తెల్లారు అమ్మారా, 4 రోజులకు అమ్మారా తెలియదు, అమ్మారు. అమ్మిన తర్వాత చేతిలో ఆ డబ్బు కనబడగానే వాళ్ళు తీసుకున్న నిర్ణయం అంతరంగంలో మారిపోవడం ప్రారంభమైంది. ఇంతెందుకు, సగం ఇచ్చి సగం మనం దాచిపెట్టుకుందాం అని అన్నారు. బాగా వినండి, బాగా వినండి. వారి హృదయంలో స్థిరమైన నిర్ణయం లేదు. వారి అంతరంగం సాతానుడు చొరబడ్డాడు. అందుకనే పేతురు అంటాడు, అననీయ, నీ సొమ్ము నీ పొలము ఎందుకు సాతానుడు మీ అంతరంగంలో చొరబడి మీ హృదయాలను చెడిపేశాడు? అంతరంగంలో సాతానుడు ఎప్పుడైతే చొరబడతాడో అంతరంగం ఏమైతే తెలుసా? నిర్ణయంలో నిలబడకుండా చేస్తాడు. బాగా వినండి. నువ్వే నిర్ణయం అయితే చేసుకుంటావో దేవునిలో, ఆ నిర్ణయంలో నిలబడకుండా నన్ను బలహీనపరిచే అవకాశం ఎవడు చేస్తాడని అంటే అపవాది చేస్తాడు. అందుకనే దైవజనుడైన పేతురు అంటాడు, మీరు దేవునితోనూ పరిశుద్ధాత్మతో అబద్ధం ఆడారు కనుక. బాగా వినండి, ఆ మాట ఒకసారి చదువుతారా? అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం. అననీయ, చదవమాట. ఏకమై పొలం అమ్మాను, కొంత దాచుకొని అప్పుడు దైవజనుడైన పేతురు, అననీయ, ఈ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు. ఇదిగో అంతరంగంలో సాతానుడు వెళ్ళి చేసే పని ఏంటంటే నిన్ను నిర్ణయంలో ఉండనివ్వడు. వాడు సమస్య. నేను నిర్ణయంలో ఉండనివ్వడు. నీ నోటితో నువ్వు తీసుకున్న తీర్మానాల మీద బతకకుండా అంతరంగంలో చొరబడి నీ నిర్ణయాలు మార్చి
నీ జీవితాన్ని భ్రష్టునిగా చేయడానికి సాతాను ప్రయత్నిస్తాడు. అందుకే పేతురు అంటున్నాడు, అననీయ ఎందుకు పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకై సాతానుని హృదయములో ప్రవేశించాను. ఇప్పుడు బాగా వినండి, నా వైపు చూడండి. ఆయన వచ్చి అబద్ధం ఎవరితో ఆడాడు? పరిశుద్ధాత్మతో, దేవుడితో మాట్లాడుతున్నాడా, సేవకునితోనా? చెప్పండి అమ్మా, ఎవరితోటి? ఇగో మూట తీసుకొచ్చాడు, డబ్బుల మూట. అప్పుడు కవర్లు లేని కాలం గనక ఎక్కడో కట్టుకొని తీసుకొచ్చి అయ్యా కానుక అని అన్నాడు. ఎక్కడిది అని అన్నాడు. అయ్యా మేము మొక్కుబడి చేసుకున్నాం, పరిచర్య జరుగుతుంది, వారి వారి సామర్థ్యం ప్రకారం ఇస్తున్నారు, మాకున్న పొలంలో అమ్మి ఇవ్వాలని నిర్ణయం చేసుకున్నాం సిస్టర్, నేను అమ్మామయ్యా అని అన్నారు. ఇంకా సేవకుడు తీసుకొని ప్రార్థన చేయలేదు. సేవకుడు ఆత్మలో వివేచించి అంటున్నాడు, అననీయ ఎందుకు సగం దాచుకున్నావు? యాక్చువల్గా వీరు నిర్ణయం చేసుకున్న సంగతి పేతురుకేమీ తెలియదు. వీరు దేవునితో మొక్కుబడి చేసుకున్నారు. వాళ్ళు అన్నమాట, వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఎవరు చూస్తున్నారు? దేవుడు విన్నాడు. ఇప్పుడు నువ్వు ప్రార్థనలో అయ్యా నేను ఇలా ఉంటానని మొక్కుబడి చేసుకున్నావు, ప్రార్థన చేసుకున్నావు, ఎవరు విన్నారు? నీ పక్కవాడు వినలే, సేవకుడు వినలే, దేవుడు విన్నాడు. ఇప్పుడు నువ్వు నిలబడుతున్నావా లేదా ఎవడు చూస్తాడు? దేవుడే చూస్తాడు. ఇప్పుడు దైవజనుడు అంటున్నాడు, ఎందుకు నువ్వు అబద్ధం ఆడావు పరిశుద్ధాత్మతో? అబద్ధం చెప్తుంది సేవకునికి, కానీ దేవుడు వాక్యం అంటుంది నువ్వు దేవునితో అబద్ధం ఆడావు. కానుక పోయింది, ఉన్న పానము కూడా పోయింది. అంటే ఇప్పుడు చూడండి, అంతరంగంలో బలం కలిగిన వారు ఎవరు అని అంటే స్థిరమైన నిర్ణయము తీసుకునేవారు. హల్లెలూయా, చదమగటిగా హల్లెలూయా. అందుకే ప్రభు దగ్గర అడగాలి, ప్రభువా, దైవజనుడైన దావీదు ప్రార్థిస్తున్నాడు, అయ్యా నా అంతరంగం బలహీనమైందయ్యా, ఎప్పుడు ఎలా బలహీనంగా అవుతానో నాకు తెలియదు, నేను ఒక బలహీనమైన వ్యక్తిని కనుక నీ సహాయం అడుగుతున్నాను. నా అంతరంగం ఎలా ఉంచంటే స్థిరమైన నిర్ణయాల మీద నిలబడే శక్తి నాకు కావాలి. నా నోటితోనే ఏ నిర్ణయాలు నీ ఎదుట చేస్తున్నానో, నా నోటితో నా ప్రార్థనలో ఏ నిర్ణయాలు చేశానో ఆ నిర్ణయాల మీద నేను నిలబడుటకు నాకు సహాయము చేయి. హల్లెలూయా. మీరు నమ్మండి, మీ హృదయం మీద ఒకసారి చేతేసుకోండి. 1000 సార్లు అయిపోయి ఉంటుంది ఇప్పటికీ. నీవు తీసుకున్న నిర్ణయాలు, నువ్వు విరిచేసిన అనుభవాలు, ఎన్నోసార్లు నిర్ణయాలు చేసింది నీవే అమ్మా, నిర్ణయాలు చేసింది నీవే, దాన్ని విరిచింది కూడా నీవే. నీకు బాగా తెలుసు, అవి బాగా తెలుసు. పరిస్థితులు ఉన్నప్పుడు వేరుంటాయి, సమస్యలు ఉన్నప్పుడు, సమస్యల తర్వాత ప్రజల యొక్క జీవన విధానం వేరుంటుంది. ఒక దైవజనుడిగా పరిశుద్ధ లేఖనాన్ని బట్టి చెప్తున్నాను, మొక్కుబడి చేసుకొని చెల్లించకపోవడం కంటే మొక్కుబడి చేసుకోకపోవడమే మంచిది. నీ నోరుతోటి దేవునితో మాట్లాడుతున్నప్పుడు బాగా ఆలోచించి మాట్లాడాలి. కారణం నువ్వు సర్వశక్తి కలిగిన దేవునితో నిర్ణయం చేసుకుంటున్నావు కనుక దేవుని కాళ్ళ దగ్గర అడగాలి. మనం ఏమనంటే, ప్రభువా, నా అంతరంగాన్ని పరీక్షిస్తున్నావే, నన్ను సవరించు. ఎలా అనంటే, నేను నా నిర్ణయములలో నేను నిలబడేటట్టుగా నా అంతరంగాన్ని కట్టండి. హల్లెలూయా, చదమగటిగా హల్లెలూయా. 3వదిగా అదే కీర్తన పుస్తకం 51వ అధ్యాయం 6వ వాక్యాన్ని ఒకసారి చదువుదాం. 51వ కీర్తన 6వ వాక్యం. నీవు అంతరంగములో సత్యమును కోరుతున్నావు, ఆంతర్యములో నాకు జ్ఞానము తెలియజేస్తావు. చాలు. హల్లెలూయా. దేవుని లేఖనంలో దైవజనుడు అంటున్నాడు, ప్రభువా, నీవు సత్యం, నిజాయితీ, మన భాషలో చెప్పాలంటే నిజాయితీ. దేవుడు మన అంతరంగంలో ఏం కోరుకుంటున్నాడు అని అంటే నిజాయితీ, సత్యం. ఎంతవరకు నువ్వు సత్యంలో నిలబడతావు? ఎంతవరకు నీతి విలువలతో కూడిన జీవితాన్ని చేస్తావు? బైబిల్ అంటుంది, దేవుని బిడ్డలమైన మనం అవునంటే అవును, కాదంటే
చెప్పండి, మళ్ళీ చెప్పండి. అవునంటే కాదంటే. ఈ మధ్యలో వచ్చింది ఎవరి నుంచి వస్తుందట? దుష్టుడి నుండి వస్తుంది. అంటే మనం మాట్లాడుతున్నప్పుడు అవునంటే అవునన్నట్టుగానే బతకాలి. చేస్తానంటే చేస్తా, ఉంటానంటే ఉంటా. అవునంటే అవును, కాదంటే కాదు. ఈ వీటికి మధ్యలో ఏదైనా పుడుతుందో అది దుష్టుడి నుండి వచ్చేది అని బైబిల్ చెప్తుంది. దేవుని లేఖనం మనకు నేర్పే పాఠం మూడవదిగా, మన అంతరంగం ఎలా ఉంటే బలం కలిగిన అంతరంగం అని చెప్తుంది లేఖనం. అని అంటే ఏ మనస్సాక్షి అయితే, ఏ అంతరంగం అయితే నిజాయితీతో కూడిన జీవితం చేస్తుందో, సత్యం. మన అంతరంగంలో ఆయన ఏం కోరుకుంటున్నాడంటే సత్యం. నేను ఏ ఇంటెన్షన్తో మాట్లాడుతున్నాను, నేను మాట్లాడే మాట వెనక హృదయంలో ఉన్నదే నోరు మాట్లాడుతుందని బైబిల్ చెప్తుంది కదా. నేను హృదయంలో భేదభావనలు పెట్టుకొని హృదయంలో ఒకటి బయట ఒకటి మాట్లాడుతున్నామా? మనసులో ఒకటి బయట ఒకటి చేస్తున్నామా? అయితే మన మనసులో సత్యం లేదా? అమ్మ వినండి, దేవుని లేఖనం మనకు నేర్పిస్తుంది. చాలా మంది దేవుని బిడ్డలు ఒక సేవకుని దగ్గర, ఒక విశ్వాస బిడ్డల దగ్గర, కుటుంబం దగ్గర, తల్లిదండ్రుల దగ్గర, భార్య దగ్గర, భర్త దగ్గర నటించే వ్యక్తిత్వం ఎప్పుడైతే నువ్వు ప్రారంభిస్తావో నువ్వు నిజాయితీగా జీవించడం మర్చిపోతావు. ఈ తరం అంతా కళాకారులు అధికమైన తరం. ఇదంతా ఎక్కడో లేరు, కళాకారులు అంతా మందిరాల్లోనే ఉన్నారు. వీళ్ళందరినీ జూనియర్ ఆర్టిస్టులుగా పంపిస్తే సూపర్ సెట్ అవుతారు. వీళ్ళందరూ ఎవరు అని అంటే నటించే ప్రజలు. అందుకే ఒక వ్యక్తి ఏ దైవజనుడు రాశాడు ఒక పాట, నటించేవో నరుడా నమ్ముకోకు లోకాన్ని. నటించే విశ్వాసి సేవకుడా, ఇదిగో వినండి, నువ్వు కళాకారుడివి కాకు, విశ్వాసిగా బ్రతుకు. దేవుని వాక్యం అంటుంది, దేవ అంతరంగంలో నీవు నిజాయితీ సత్యాన్ని కోరుతున్నావు. నిజంగా నా మాట వినండి దయచేసి. నీ అంతరంగంలో నీతి, సత్యం, నిజాయితీ ఉంటే నువ్వెందుకు లేనిది బయట ప్రజల మధ్యలో నటిస్తావు? లేనిది చేస్తున్నావు అని అంటే నువ్వు నటిస్తున్నావు కదా. నీ మనసులో ఉన్నది వేరు, బయట ప్రజల మధ్యలో జీవనం చేస్తున్నది వేరు. లేని భక్తిని ప్రదర్శిస్తున్నావు, లేని విధేయతను చూపిస్తున్నావు. యాక్చువల్గా నీ అంతరంగంలో ఆ భావజాలం లేదు, యాక్చువల్గా నీ అంతరంగంలో ఆ విశ్వాస అనుభవాలు లేవు. కానీ చూపిస్తున్నాడు ఈ మనిషి, చూపిస్తున్నాడు లేని ఉన్నట్టు చూపిస్తున్నాడు. అంటే అర్థమైంది, అతని అంతరంగం చెడిపోయి ఉంది, అతని అంతరంగంలో నీతి సత్యము లేదా. దేవా, నా సంఘం, నా విశ్వాసులు అంతరంగంలో బలవంతులై ఆత్మలో బలవంతులు కావాలని నేను మోకరించి ప్రార్థన చేస్తున్నానని పౌలు అంటున్నాడే. ఏ సంఘం కొరకు సేవకుడు ప్రార్థన చేస్తున్నాడు, ఆ సంఘం ఏ స్థితిలో ఎదగాలని చూస్తున్నాడంటే అంతరంగంలో నీవు బలవంతులవు కావాలి. హల్లెలూయా. మనసులో ఒకటి, బయట ఒకటి. అంది మనసులో ఒకటి, బయట ఒకటి, లోపట ఒకటి, బయట ఒకటి. ఈరోజు సమాజంలో మనం చూస్తున్నాం కదా, అది సంఘాల్లో ఉంది, సేవకులలో ఉంది, చాలామందిలో ఉంది. హృదయంలో ఉన్నదే బయటకి రావాలి. ఇందులో లేనిది నువ్వు బయటకు తెస్తే. నా చిన్నతనంలో నాటకాలు జరిగేవి. నాటకాలు ముక్క సినిమా తర్వాత వచ్చింది. అంతకుముందు నాటకాలు వేషాలు వేసేటోళ్ళు. వేషాలు వేయడానికి ప్రజలు బాగుంటే ఒక ఆడామె వేసం ఒక్కడెత్తుండే, మొగళ్ళు వేసం బుడ్డరకనేసిన. ఒకవేళ క్యారెక్టర్ వేయడానికి మనిషి లేకపోతే ఈ మీసం తీసేస్తాడు, ఈ పక్క మీసం తీసేస్తాడు, ఈ పక్క ఎర్రగా పూసుకుంటాడు, ఈ పక్క కాటికి కాస్త పెద్దగా పెట్టుకుంటాడు. ఆడామె క్యారెక్టర్ వచ్చినప్పుడు ఇటు తిరుగుతాడు, మగ ఆయన క్యారెక్టర్ వచ్చినప్పుడు ఇటు తిరుగుతాడు. ఇటు మీసం, ఇటేమో మీసం లేకుండా. అంటే రెండు, ఆడామె వేషం ఈయన ఎత్తాడు, మగ ఆయన వేషం కూడా ఈడెత్తాడు. ఆడామె పాట పాడినప్పుడు ఇటు పాడతాడు, మగ ఆయన పాడినప్పుడు ఇటు పాడతాడు. ఆట
అవి ఆట ఆడడానికి చూడడానికి బాగుంటుంది, చప్పట్లు కొట్టడానికి బాగుంటుంది. కానీ నిజ జీవితంలో అవి పనిచేయాయి. అదొక ఆట. కొంతకాలమే మళ్ళీ రంగు తీసేసుకొని మొహం కడుక్కోవాలి. దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది, దేవా నీవు అంతరంగంలో నీతిని, నిజాయితీని, సత్యాన్ని కోరే దేవుడవు. నా మంచి మనస్సాక్షితో సత్యములో నేను నిలబడి సేవ చేస్తున్నానా? నువ్వు నిజంగా నిజాయితీలోనే విశ్వాస జీవితం చేస్తున్నావా? లేకపోతే లేని నీతి నిజాయితీలను బయట ప్రపంచానికి చూపిస్తూ అబద్ధం చేస్తున్నావా? నీకు నాకు బాగా తెలియాలి. ఈ ఉపవాసాలలో ఎప్పుడైనా నీ మనస్సాక్షి మీద పెడితే నువ్వు చాలా ఆశీర్వదించబడతావని ప్రేమతో మనవి చేస్తున్నాను. అంతరంగం దేవుని బిడ్డలారా కృతజ్ఞత భావంతో నిండి ఉండాలి. మేలును మర్చిపోకు. మర్చిపోయారు కనుకనే చాలామంది వెళ్ళిపోయారు. లేకపోతే ఈ మందిరంలో వారం 10 రోజులు అలా పడ్డారు. గవర్నమెంట్ హాస్పిటల్లో జనరల్ వాళ్ళు పడి ఉంటారే, అట్లా పడ్డారు. ఇక్కడ రాత్రులు పగళ్ళు 1 గంటకు, 2 గంటకు, 12 గంటలకు, 3 గంటలకు లేచి 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 వచ్చి వాళ్ళకు ప్రార్థన చేసిన దినాలు నాకు తెలుసు. వాళ్ళు ఏ ప్రజలు కక్కుకుంటే మా చేతులే పట్టుకొని బయటకు పోసేసాయి. వాళ్ళు చేతగాక మూత్రాలు పోసుకుంటే ఈ చేతులే కడిగాయి. ఎట్లొచ్చారో మాకు తెలియదా? ఈరోజు అన్నీ మర్చిపోయి తెల్లబట్లు వచ్చేసాయి పై మీదకి. అయ్యగారు ఏంది, అమ్మగారు ఏంది అని అంటున్నారే. మా గురించి ఎవరో చెప్పే అవసరం లేదు. ఒకసారి నీ మనస్సును అడుగుతూనే చెప్తాది, నీ మనస్సాక్షిగా చెప్తాది. నువ్వు ఎట్లొచ్చావు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంత బాగుపడ్డావు, నీ మనస్సాక్షి తెలుస్తుంది. ఒకవేళ మనస్సాక్షి కనుక వాత వేయబడితే, బైబిల్ అంటుంది, దైవజనుడైన తిమోతితో మాట్లాడినట్లు అనేకులు తమ మనస్సాక్షి ఓడ బద్దలైపోయినట్టుగా బద్దలైపోయి వాత వేయబడింది. ఇంటూ గుర్తు పెట్టేశాడు సైతాను గాడు. మనస్సాక్షి పనిచేయది, అందుకనే ఏమైనా మాట్లాడతారు. ఎవరైతే ఆత్మలో ఎదుగుతున్నారో లేఖనం అంటుంది వారి అంతరంగంలో కృతజ్ఞత ఉంటుంది. 2, వారి అంతరంగం వాక్యం చెప్తుంది దేవుని బిడ్డలారా స్థిరమైన నిర్ణయాలలో ఉంటారు. 3, ఆ అంతరంగంలో దేవుని బిడ్డలారా సత్యం కొరకు తప్పించగలిగే నీతి నిజాయితీలతో బ్రతకాలని తప్పిస్తారు. చివరిగా ఒక మాట మీకు గుర్తు చేయాలని ఆశపడుతున్నాను. దైవజనుడైన పేతురు రాసిన పుస్తకం 3వ అధ్యాయం 4వ వాక్యం నుంచి ఒకసారి చదువుదాం. అపోస్తలుడైన పేతురు రాసిన మొదటి పుస్తకం 3వ అధ్యాయం 4వ వాక్యం. సాధువైనట్టు మృదువైనట్టు అయినటువంటి గుణాన్ని అక్షయ అలంకారముగా మీ హృదయం అనే అంతరంగ స్వభావాన్ని మీకు అలంకారముగా ఉండవలెను. ఇలాంటి స్వభావం దేవుని దృష్టికి మిగుల విలువ కలిగినది. హల్లెలూయా. చదమగట్టిగా హల్లెలూయా. దేవుని వ్యాకరణం అంటుంది 4వదిగా మీ అంతరంగమును అలంకరించుకోండి. అమ్మా, ముఖానికి పొద్దున పాండ్స్ పౌడరు, ఫెయిర్ అండ్ లవ్లీ, షాంపులు అందంగా కనబడడానికి నీ దేహాన్ని నువ్వు కాపాడుకోవడం తప్పేం కాదు. రోజు నిన్ను నీవు నీ దేహానికి అంటిన మురికిని శుభ్రం చేసుకుంటూ శుభ్రంగా తయారు కావడానికి తప్పిస్తావే. దేవుని లేఖనం అంటుంది నీ అంతరంగాన్ని కూడా అలంకరించుకో. ఏందట? అంతరంగాన్ని కూడా అలంకరించు. మన ముఖం ఉంది కనుక సబ్బు పెట్టుకుంటున్నాం, వస్త్రం వేసుకుంటున్నాం, అలంకరించుకుంటున్నాం, నలుగురిలో తిరుగుతున్నాం కనుక కాస్త శుభ్రంగా కనబడాలి కనుక. మరి అంతరంగాన్ని ఎలా అలంకరించుకుంటాం? మన హృదయ అంతరంగాన్ని ఏ విధంగా పరిశుభ్రం చేసుకుంటాం అని అంటే బైబిల్ అంటుంది నీ స్వభావమే నీ హృదయ అంతరంగపు యొక్క ముఖం. అమ్మ వినండి, నువ్వు ఆరోగ్యంగా ఉన్నావా, నువ్వు అందంగా ఉన్నావా అని ఏం తెలుస్తుంది? శరీరం అంతా చూపించే అవసరం లేదు. ముఖం పిక్చర్, ఇది డిస్ప్లే.
ఆరోగ్యంగా ఉన్నావో లేదో ఇదో చూపిస్తుంది. నువ్వు ఎలా ఉన్నావో ఈ పిక్చరే చూపించేస్తుంది. అందుకే దైవజనుడు నెహెమ్యాను చూసి రాజు అంటాడు, నీకు ఆరోగ్యం బాగుంది కదా, ఎందుకు ముఖం అంతా చిన్నగా అయింది అని అంటాడు. మనసులో వేదన అతని ముఖాన్ని చిన్నబుచ్చేసింది. ఇప్పుడు లేఖనం అంటుంది, అలంకరణ చేసుకో. దేన్ని? నీ అంతరంగమును. అయ్యా, అంతరంగం ఎలా అలంకరించుకోవాలి అని అంటే అక్కడ అంటున్నాడు, సాధువైనట్టు మృదువైనట్టు స్వభావం, క్యారెక్టర్, ప్రవర్తన, అదే మన అంతరంగపు యొక్క అలంకరణ. అమ్మా, నీ అంతరంగపు యొక్క అలంకరణ ఏంటో తెలుసా? నీ క్యారెక్టరే, నీ ప్రవర్తనే. కొంతమంది మేకప్ వేసుకున్నట్టుగా పరిస్థితిని బట్టి మాట్లాడతారు, కానీ ఒరిజినల్ అది కాదు. ఒరిజినల్ అది కాదు. చాలామంది కొత్తగా పెళ్ళైన తర్వాత, నాకు తెలిసిన చాలామంది కుటుంబ వ్యవస్థలో చూశాను, భార్యను పేరు పెట్టి పిలువరు. అంటే ఒరిజినల్గా ఆమె పేరు పెట్టి పిలువరు, ముద్దు పేరు పెట్టి పిలుస్తారు. చిన్న, కన్నా, హల్లెలూయా, చదగటి హల్లెలూయా. ఎన్ని రోజులు పిలుస్తారో ఒకసారి వాళ్ళని అడిగాను. ఎన్ని రోజులు పిలుస్తారో వాళ్ళని అడిగాను. కొంతమంది మమ్మీ అని పిలుస్తారు. ఎవరిని? భార్యను. పిలుచుకోవడం తప్పంటలేను, పిలుచుకోవడం తప్పేం కాదు. కానీ నువ్వు వచ్చేంత వరకు, ఆమె ఉన్నంత వరకు పిలిస్తే బాగుంటుండే. కానీ ఆ తర్వాత దాని పక్కన ఆ పేరు కొట్టివేయబడి ఇంకా విచిత్రమైన పేర్లు యాడ్ అయిపోతాయి. అమ్మ, ఏ కాలం దొరికావే దరిద్రం దానా. అప్పటిదాకా చిన్న కన్న పోయి దరిద్రం స్టార్ట్ అయిపోయింది. ఎందుకు చెప్తున్నానంటే, దేవుని వాక్యం అంటుంది, ఒక దైవజనుడిగా చెప్తున్నాను, మళ్ళీ నా మాట వినండి. పిల్లలారా, మీ తండ్రి తాగుబోతూ ఉండొచ్చు, అతని తాగుబోతుగా చూడకండి, తండ్రిగా చూడండి. నీ భర్తను నువ్వు భర్తగా చూడు, నీ భార్యను భార్యగానే చూడు. లేఖనం అంటుంది, కింద భాగమంతా చదువుతూ అంటారు, మీ తల్లి అయిన శారా తన భర్త అయిన అబ్రహామును నా యజమానుడా అని పిలిచారు కనుకనే వాళ్ళు తమ క్రియల చేత తమను తాము అలంకరించుకున్నారు. క్రియల చేత తమను తాము ఏం చేసుకున్నారట? అలంకరించుకున్నారు. ఒక స్త్రీగా, ఒక బ్రదర్గా, ఒక సిస్టర్గా మన క్రియలే మన అలంకారానికి సూచన. ఒకవేళ నువ్వు చూడడానికి బాగున్నావు కానీ నీ బిహేవియర్ బాగలేకపోతే, బైబుల్ అంటుంది, ఇదిగో సౌందర్యవంతురాలైనటువంటి స్త్రీ గుణము లేకపోతే పంది ముక్కునున్న బంగారపు కమ్మి వంటిదే. ఒక బురదలో పురిగే పంది ఒక మంచి కమ్మ, బంగారు కమ్మ పెడితే దానికి ఏం సూటబుల్ ఎలా కాదో, నీ అందానికి తగిన నీ బిహేవియర్ లేకపోతే నీ సౌందర్యం, నీ ఎడ్యుకేషన్ అంతా పనికిరానివే. హల్లెలూయా. నా సంఘ బిడ్డలారా, దేవుని లేఖనము ద్వారా ఈరోజు మీకు గుర్తు చేయాలని ఆశపడుతున్నాను. అంతరంగం బలహీనమై నీ బాహ్యం బలంగా ఉంటే లాభమేం లేదు. కనుక దయచేసి నీ అంతరంగం ఎలా ఉందో ఆలోచించు. ఉపవాసాలు అయిపోయాయి, ఇదేమన్నా రోజా అనుకుంటున్నారా? ఏమన్నా లెంట్ డేస్ అనుకున్నారా? అయిపోగానే చేతులు దులుపుకొని మళ్ళీ యథావిధిగా బ్రతకడానికి ఏమైనా మార్చుకున్నారా? ఏమైనా సవరించుకున్నారా? ఏమైనా బాగుపడ్డాయా జీవితం లేదా అన్నది మనం ఆలోచించుకోవాలి. చివరిగా ఒక దైవజనుడైన పౌలు అంటాడు, ఒకరోజు ఒక తల్లి మందిరపు యొక్క పిల్లర్ దగ్గర మోకరించి ప్రార్థన చేస్తుంది. భయానకమైన వేదనతో, కన్నీళ్లతో ప్రార్థన చేస్తే ఆ సేవకుడైన ఏలి అంటాడు, ఏంటమ్మా తాగొచ్చావా? ఎందుకు వణుకుతున్నావు? వణుకుతూ ఎందుకు ఊగిపోతున్నావు అని అంటే ఆవిడంటది, అయ్యా, నన్ను పనికి మాలిన దానిగా నువ్వు భావించకు. నా గుండెల్లో ఉన్న మనోవేదన, నా అంతరంగంలో ఉన్న దుఃఖాన్ని దేవుని కాళ్ళ దగ్గర నేను దారబోస్తున్నాను. హల్లెలూయా. అందుకే దైవజనుడైన పౌలు అంటాడు, అనేక పర్యాయాలు దెబ్బలు తిన్నాను, అనేక పర్యాయాలు నేను కొరడా దెబ్బలు తిన్నాను, మార్గాలలో దొంగలతో ఇబ్బంది పడ్డాను, సముద్రాలలో
ఇదిగో 3 రాత్రులు పగళ్ళు నేను ఓడ పగిలి బతికాను, అనేక శ్రమలు అనుభవించాను అని చెప్పి కింద అంటాడు, సంఘములను గూర్చిన భారం నా హృదయంలో ఉంది. హల్లెలూయా. ఒకసారి మీ అంతరంగాన్ని ఒక్కసారి మీ గుండెలో చేతేసుకొని, మీ గుండెలో మీ అంతరంగంలో దేవుని పరిచర్యకు ఏమైనా స్థానం ఉందా? దేవుని పరిచర్యను గురించిన ఆలోచన ఏమైనా ఉందా? నా దేవుని రాజ్య నిర్మాణంలో నేను కూడా ఏమైనా పనిచేయాలి, దాని గురించిన భారం, దాని గురించిన బాధ్యత. ఇదిగో నీ అంతరంగంలో, నీ మనసులో నీవు, నీ కుటుంబం అన్నీ ఉన్నాయి కదా, ఎన్నో ఆలోచనలు ఉన్నాయి, ఎన్నో ఆలోచనలు భవిష్యత్తు గురించి ఉన్నాయి, నీ పిల్లల గురించి, నీ ఫినాన్షియల్ గురించి, నీ భార్య, నీ పిల్లలు, నీ ఇల్లు, వాకిలి, అనేకమైన నీ కుటుంబ వ్యవస్థ అంతటి గురించి నీ మనసులో ఎన్నో ఎన్నో ఆలోచనలు ఉన్నాయి. ఉండడం తప్పేం కాదు, ఉండాలి. అయితే లేఖనం అంటుంది, నువ్వు ఒక దేవుని బిడ్డగా నీ సేవ గురించిన భారం కూడా నీ గుండెల్లో ఉండాలి. హల్లెలూయా. చాలా గట్టిగా హల్లెలూయా. చాలా హుషారుగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. షుషాను కోటలో అద్భుతకరంగా ఉన్నటువంటి ఒక ఎస్తేర్ తన ప్రజల కొరకు ఒక భారము కలిగి ఉన్నట్టుగా, బబులోను సామ్రాజ్యంలో క్షేమంగా ఉన్న ఒక దానియేల్ తన ప్రజల విడుదల కొరకు ఒక ఆలోచన కలిగి ఉన్నట్లుగా, నీకు అన్ని విధాలుగా క్షేమం, ఆశీర్వాదం నీ మట్టుకు నువ్వు కలిగి ఉన్నా, నీ కుటుంబం గురించి, నీ పిల్లల గురించి అనేకమైన భావజాలను నీ అంతరంగంలో కలిగి ఉన్నా, నీవు ఏ మందిరానికి వెళ్తున్నావో, ఏ దైవజనుల ద్వారా బల్లారాధనలో పాల్గొంటున్నావో, ఏ మందిరంలో నీకు రక్షణ భాగ్యాలు దొరికాయో, ఎక్కడ నీకు దైవికమైన విలువలు నేర్చుకుంటున్నావో, ఆ సేవ అభివృద్ధి కొరకు నీ మనస్సులో, నీ అంతరంగంలో భారం ఉండాలి. హల్లెలూయా. నేను ప్రారంభ దినాల్లో రక్షించబడి బాంబే ప్రాంతంలో మందిరానికి వెళ్తున్నప్పుడు ఒక దైవజనుడు చెప్పిన మాట నాకు ఇప్పటికి గుర్తుంది. బాబు, నువ్వు భోజనం చేస్తున్నప్పుడు ఒక ముద్ద నీ నోటిలోకి వస్తున్నప్పుడు సేవను గుర్తు చేసుకొని ముద్ద పెట్టుకోని అన్నాడు. ఒక రుచికరమైన భోజనం నీ నోట్లోకి వెళ్తున్నప్పుడు అనేక సేవకులు గ్రామాల్లో, పల్లెలలో, అడవిలలో సేవ చేస్తున్నారు. దేవా, సేవకులకి ఆహారం పంపండి అని ప్రార్థించు. ఒక వస్త్రం కట్టుకుంటున్నప్పుడు వస్త్రం లేని వారు అనేకులు ఉన్నారు గనక వారి కొరకు ఆలోచించు. ఎప్పుడు నీ హృదయం, నీ మట్టుకు నీవు హద్దులు గీసుకొని బ్రతకకు. నీ సేవ, నీ ప్రజలు, నీ దేవుని రాజ్యం, నీ దేవుని సంఘం అన్న భావన నీ హృదయంతరంగములో ఉండాలి. హల్లెలూయా. అంతరంగాన్ని పరిశోధించేవాడు దేవుడే. నీ అంతరంగం ఎలా ఉందో ఒకసారి పరిశోధించుకో. అంతరంగంలో బలవంతులైన వారు రేపు ప్రభువును ఎదుర్కోబోతున్నారు. అందుకని దైవజనుడైన పౌలు అంటాడు, మా బాహ్య పురుషుడు దినదినము కృషించిపోయినా మా అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు, దినదినము బలపరచబడుతున్నాడు. నా సంఘ బిడ్డలారా, ఈ కడవరి కాలంలో నీ అంతరంగం కృతజ్ఞత భావంతోనే ఉందా? నీ అంతరంగం స్థిరమైన నిర్ణయాలలో నీ నిలబడేటట్టు ఉందా? నీ అంతరంగం నీతి సత్యముతో బ్రతకాలన్న ఆశతోనే ఉందా? నీ అంతరంగం, నీ ప్రవర్తనే ఒక అలంకారంగా మార్చుకోవాలన్న ఆలోచనతో ఉన్నావా? నీ అంతరంగంలో ఏమైనా నశించిపోతున్న ఆత్మల గురించిన భారం ఏమైనా ఉందా? పరిశుద్ధ గ్రంథంలో బైబిల్ చదివినప్పుడల్లా ఒక మాట నా హృదయాన్ని బాగా తాకుతుంది. బాగా వినండి. దైవజనులు మందిరానికి వచ్చిన వాళ్ళు వివాహాల కోసమో, చదువుల కోసమో, ఉద్యోగాల కోసమో అనేకులు వస్తారు, అనేకులు వెళ్ళిపోతారు. సేవకుల దగ్గర వందల మంది వస్తారు, పోయేటోళ్ళు టైం వచ్చినప్పుడు అంది వెళ్తూ ఉంటారు. తరచుగా మందిరాన్ని విడిచిపెట్టేవారు కొద్దిమంది అయితే, కొద్దిమంది చదువుల కోసమో, వివాహాల కోసమో మందిరాన్ని విడిచిపెట్టే పరిస్థితులు వస్తాయి. అయితే ఒకటి విషయం గుర్తుపెట్టుకోండి, ఒక గొప్ప వ్యక్తిని బైబిల్లో మీకు చూపిస్తాను. ఆ భావం మన గుండెలో ఎప్పుడు ఉండాలి. ఆవిడ పేరే ఎస్తేర్. ఎస్తేర్ను మహారాణిగా చేసింది ఎవరయ్యా అంటే మొర్దెకై. చెప్పండి ఎవరు? మొర్దెకై ఎవరు అని అంటే ఎస్తేరుకు బుద్ధి, జ్ఞానం నేర్పాడు. పిన తండ్రి
పిన తండ్రి అంటే అర్థమైంది, తండ్రి తర్వాత ఇంకో తండ్రి లాంటి వాడు అని అర్థం. పెద్దనాన్న కావచ్చు, చిన్నాయన కావచ్చు, సంథింగ్ ఎవరైనా. ఈ పిన తండ్రి అనేవాడు ఎవడో తెలుసా? దైవజనుడు. దైవజనుని సంఘం ఏమంటదంటే మా ఆత్మీయ తండ్రి అని అంటారు. ఒక తండ్రి లాంటి వాడు సంఘానికి. నిన్ను కని పెంచిన తండ్రి భూమి మీద నీకున్నారు, కానీ నీకు బుద్ధి జ్ఞానము నేర్పి భవిష్యత్తులో నువ్వు ఎలా ఉండాలో, నువ్వు ఎలా ఉంటే నీకు క్షేమమో దాని కొరకు నీకు నేర్పి, నీకు జ్ఞానము నేర్పి, నీ కొరకు కన్నీళ్లు కార్చి, నీ కన్న తండ్రి నీకు ఎక్స్పెండిచర్ పెట్టి డబ్బులు పెట్టి చదివించాడు. నువ్వు చదువులో సఫలత కావాలని, జ్ఞానాత్మురాలు కావాలని, జ్ఞానవంతుడవు కావాలని రహస్యంగా నీ కొరకు ప్రార్థించిన తండ్రి లాంటి వాడే దైవజనుడు. ఇప్పుడు బాగా వినండి, ఆవిడ అంతఃపురంలో 127 దేశాలకు మహారాణిగా పట్టాభిషేకం పొందుకుంది. కానీ మొర్దెకై ఇంకా గేట్ దగ్గరనే. మొర్దెకై ఇంకెక్కడున్నాడు చెప్పండి? ఎక్కడున్నాడు? ఆవిడ స్థితి మారింది, ఈయన స్థితి ఇంకేం మారలే. వినండి, ఆవిడ స్థితి మారింది, ఈయన ఇంకా గేట్ దగ్గర వాచ్మెన్ పనే చేస్తున్నాడు. వాచ్మెన్ పనే చేస్తాడు. కానీ అద్భుతం చెప్పమంటారా? ఆవిడ ఆలోచించి, నా స్థాయికి కారకుడైన నా పినతండ్రి అయిన మొర్దెకై ఆ గేట్ దగ్గర ఉండడం కుదరదా అని చెప్పి దైవికమైన కృప పొందుకొని చివరికి మొర్దెకైని ఆమె ఏం చేసిందనంటే ఆ దేశానికి ప్రధానిగా చేసింది. ఆవిడ మహారాణి అయితే మొర్దెకై, బైబుల్ చెప్తుంది ఎస్తేరు పుస్తకంలో, ఆయన ప్రధానిగా మారాడు. అంటే అర్థమేంటో తెలుసా? నీవు నేను మనము ఎక్కడి నుంచి మన జీవన విధానానికి భవిష్యత్తు అందిందో ఆ మనుష్యుల క్షేమాన్ని మనము కోరాలి. హల్లెలూయా, చవాలి గట్టిగా హల్లెలూయా. వివాహమై వెళ్ళిపోయేవారు, ఉద్యోగాలతో వెళ్ళిపోయేవారు, దూర ప్రాంతాలకు వెళ్ళిపోయేవారు. మీరు ఎప్పుడైనా మిమ్మల్ని కట్టిన సేవకుణ్ణి ఆలోచించారా? ఎలా సున్నితమైన స్వభావంతో సేవ చేస్తారో తెలుసా సేవకులు? ఒక దైవజనుని మనసు ఎలా ఉంటుందో తెలుసా? ఒక్క మాట ఫోన్ చేసి ఎలా ఉన్నారు అని అంటే ఆయన పొంగిపోతాడు. వివాహమై వెళ్ళిపోయి మేము చాలాసార్లు అనుకునే వాళ్ళం, ఒక్క మాట కూడా ఫోన్ చేస్తలేదు వీళ్ళు. వివాహమై వెళ్ళిపోయారు, ఆంటీ ఎలా ఉన్నావు, అంకుల్ ఎలా ఉన్నావు అని ఒక్క మాట కూడా ఫోన్ చేస్తలేదు. ఒక తండ్రి భావన అలాగే ఉంటుంది. కారణం మర్చిపోతారు. నీ అంతరంగంలో దేవుని సేవకుల గురించి మర్చిపోకూడదు. హల్లెలూయా, చదవ గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. కనుక నా సంఘ బిడ్డలారా, మీ అంతరంగంను పరిశోధించుకోండి. ఈ కడవరి కాలంలో ఒక దైవజనుడైన పౌలు మోకారించి ప్రార్థిస్తున్నట్టుగా ఎంత ఘనమైన మాట రాస్తాడు. నేను మోకాళ్ళుని మీరు అంతరంగములో బలపడాలని నేను ప్రార్థన చేస్తున్నాను అన్నాడే. అది ఎంత పెద్ద అంశమో ఆలోచించండి. కనుక మీ ఆత్మను కాపాడుకోండి, మీ అంతరంగాన్ని ఆ దైవికమైన అనుభవాలతో నింపుకొందుముగాక. దేవుడు మనల్ని అలాగూ నడిపించునుగాక. హల్లెలూయా. దయచేసి లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన చేసుకో.